నమస్తే అండి. పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం ఎప్పుడు జరగబోతోంది? గత నెల 22వ తారీఖున మన దేశ పౌరుల్ని అతి కిరాతకంగా పాకిస్తాన్ ఉగ్రమూక చంపితే ఇప్పటి వరకు భారత్ ఎలాంటి చర్యలు తీసుకుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో నేను ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా చెప్పా, యుద్ధం అంటే ఏదో క్షణాల్లో చేసేటటువంటి పని కాదు. దానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎలా పడితే వాళ్ళ వెళ్తే మనమే నష్టపోవాల్సి ఉంటుంది, మన మిలిటరీని మనం నష్టపోవాల్సి ఉంటుంది, మన వెపన్స్ని మనం నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ఆలోచన శక్తితో, ఒక పక్కా ప్రణాళికతో, ఒక స్ట్రాటజీతో తప్పనిసరిగా వ్యూహరచన చేసి కొడితే దెబ్బకి కింద పడుతుంది. మనం ఏమీ నష్టపోకుండా వీలైనంత వరకు పాకిస్తాన్ని నష్టం చేసే విధంగా భారత్ వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగా పాకిస్తాన్లో ఒక ఫియర్ని క్రియేట్ చేస్తుంది. 22వ తారీఖు నుంచి ఈ రోజు 6వ తారీఖు వరకు ఒక రకమైన ఫియర్లో ఉంది పాకిస్తాన్. ఎప్పుడు భారత్ అటాక్ చేస్తుందో తెలియదు, ఎలా అటాక్ చేస్తుందో తెలియదు, ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. దీంతో ఉక్కిరి బిక్కిరే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు పాకిస్తాన్ మీద భారత్ ఎప్పుడు యుద్ధం చేయబోతుంది అంటూ కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో ఏంటంటే రేపు 7వ తారీఖున వచ్చేసి మాక్ డ్రిల్స్ అయితే చేస్తున్నారు. సో కొన్ని వెబ్సైట్లో పడినటువంటి వార్తల ప్రకారం చూస్తే కనుక ఈ నెలలోనే గట్టిగా ఎదురు దెబ్బలు కొట్టడానికి అయితే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చూస్తే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో జరిగినటువంటి ఘోరమైన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైన ఇరు దేశాల మధ్య వార్ జరగవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ కమిషనర్ అబ్దుల్ బసిద్ చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. 2025 మే 10 లేదా 11వ తేదీన పాక్ పై భారత్ దాడి చేసే అవకాశం ఉందంటూ తను ట్వీట్ లో తెలియజేయడం అయితే జరిగింది. రష్యా విక్టరీ డే తర్వాత ఇండియా పాక్ పై దాడి చేసే ఛాన్స్ ఉందని ఆయన తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనంగా మారింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నివాసంలో కీలక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్లతో పీఎం భేటీ అయ్యారు. సరిహద్దుల ఉద్రిక్తతలపై ఆయన చర్చిస్తున్నారు. ఏ క్షణమైనా పాక్ తో యుద్ధం జరగవచ్చని చర్చ నడుస్తున్న వేళ ఈ భేటీ ఇప్పుడు ప్రాధాన్యతనైతే సంతరించుకోవడం అయితే జరిగింది. సో మొత్తానికైతే పాకిస్తానే చెప్పుకుంటున్నారు, మొన్న 26 గంటల నుంచి 36 గంటలు మమ్మల్ని లేపుతారని ఒకడు అంటాడు. ఇప్పుడు ఇంకోటి వచ్చి అంటాడు 10వ తారీఖు లేదా 11వ తారీఖున మమ్మల్ని లేచేస్తారని చెప్పేసి ఇంకోటి మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి ఏడవైతే పక్క టైం అయితే గట్టి టైం చూసుకుని కొట్టడానికి సిద్ధమవుతుంది భారత్.